వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జేన్ సొల్యూషన్స్. సో ఈ రోజు టైమ్ అండ్ వర్క్ లో మోడల్ నెంబర్ 1 వర్క్ డన్ బై మల్టిపుల్ వర్కర్స్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 15 డేస్, అట్లనే బి కెన్ కంప్లీట్ ఇన్ 10 డేస్. సో హౌ మెనీ డేస్ విల్ ఏ అండ్ బి టేక్ టుగెదర్? సో క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి ఏ అనేవాడు 15 డేస్ తీసుకున్నాడు, అట్లనే బి అనేవాడు 10 డేస్ తీసుకున్నాడు. అయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్ లో వర్క్ అనేది కంప్లీట్ చేశారు అనేది క్వశ్చన్ మార్క్. సో ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో 15 10 5 3 2 5 3 15 15 2 30. సో మనకి ఎల్సిఎం వచ్చేసరికి 30 వచ్చింది. సో 15 లో 30 అనేది 2 టైమ్స్ పాసిబుల్, అట్లానే 10 లో 3 టైమ్స్ పాసిబుల్. సో ఇక్కడ 2 3 వచ్చాయి కదా, వీటిని మనం ఎఫిషియన్సీస్ అంటాం. ఏకి 2 వచ్చింది, అట్లనే బికి 3 వచ్చింది. అంటే ఏంటంటే ఇవి 1 డేకి అనమాట. 1 డేకి 2 యూనిట్స్ అనే వర్క్ చేశాడు ఏ అనేవాడు, అట్లానే బి అనేవాడు 3 యూనిట్స్ అనేది వర్క్ చేశాడు. సో అయితే ఇద్దరు కలిసి అన్నారు కదా, సో ఏ ప్లస్ బి ఏమైతుంది, 2 ప్లస్ 3 ఈక్వల్ టు 5 యూనిట్స్ అనేది అవుతుంది. ఎన్ని డేస్కి అంటే 1 డేకి 5 యూనిట్స్. సో మన క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చాడు కదా 30 యూనిట్స్ అని చెప్పేసి, 30 యూనిట్స్కి ఎన్ని డేస్ పడతాయి అనేది క్వశ్చన్ మార్క్. సో దీన్ని ఎక్స్ అనుకుంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 5 ఈక్వల్ టు 30 ఇంటూ 1. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30/5 అంటే 6 టైమ్స్ పాసిబుల్. అంటే మనకి ఎంత వచ్చింది, 6 డేస్ అనేది వచ్చింది. సో సేమ్ ఇదే క్వశ్చన్ని ఫార్ములా యూజ్ చేసి ఎట్లా చేయాలి? సో దీనికి ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ బై సమ్ అన్నమాట. సో మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు కాబట్టి ప్రొడక్ట్ ఏమైతుంది, ఏ ఇంటూ బి సమ్ ఏ ప్లస్ బి. సో ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. సో క్వశ్చన్లో ఏకి 15 అన్నాడు, బికి 10 అన్నాడు. సో 15 ఇంటూ 10 బై 15 ప్లస్ 10 ఏమైతుంది, 15 ఇంటూ 10 బై 25 అవుతుంది. సో 5 టేబుల్ 3 టైమ్స్ 5 టైమ్స్ అంటే 3 టైమ్స్ 30/5 అంటే 6. సో 6 డేస్ అనేది వచ్చింది. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 6 డేస్, బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 డేస్, సో సి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 18 డేస్. అయితే హౌ మెనీ డేస్ విల్ టేక్ టుగెదర్? అంటే ఏ అనేవాడు 6 డేస్ తీసుకున్నారు, బి అనేవాడు 12 డేస్ తీసుకున్నాడు, సి అనేవాడు 18 డేస్ తీసుకున్నాడు. అయితే ముగ్గురు కలిసి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ 6కి 12కి 18కి ఎల్సిఎం తీసుకోవాలి, రైట్? సో ఎల్సిఎం ఏమవుతుంది, 2 టేబుల్ 3 6 9 అగైన్ 3 టేబుల్ 1 2 3 2 3 6 6 1 6 6 2 12 3 12 అంటే 36 ఎల్సిఎం అయింది. సో 36 వేసుకున్నాం. 6 అనేది 36లో 6 టైమ్స్ పాసిబుల్, 12 అనేది 3 టైమ్స్ పాసిబుల్, 18 అనేది 2 టైమ్స్ పాసిబుల్. అంటే మనకి 1 డేకి ఏ అనేది 6 యూనిట్స్ కంప్లీట్ చేస్తుంది, బి అనేది 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తుంది, సి అనేది 2 యూనిట్స్. సో ముగ్గురు కలిసి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది, 6 ప్లస్ 3 ప్లస్ 2 అంటే 11 యూనిట్స్. సో 1 డేకి 11 యూనిట్స్ వచ్చింది. అలాగే ఎన్ని డేస్కి 36 యూనిట్స్ అనేది కంప్లీట్ అవుతాయి? సో ఎక్స్ ఇంటూ 11 ఈక్వల్ టు 36 ఇంటూ 1. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 36/11. సో దీన్ని సాల్వ్ చేస్తే 11 3 33 అగైన్ 0.32
8 3.27 అనేది ఆన్సర్ వచ్చింది. సో, ఇక్కడ సేమ్ క్వెషన్‌ని ఫార్ములా యూజ్ చేసి ఎట్లా చేయాలి? సో, ఇందాక చెప్పాను గదా! ఏంటి ప్రొడక్ట్ బై సమ్ అని జెప్పేసి. సో, ఇందాక 2 ఇచ్చాడు కాబట్టి ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అన్నా. బట్ ఇక్కడ ఏ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. అందుకని ప్రొడక్ట్ అంటే ఏంటి? ఏ ఇంటూ బి ఇంటూ సి బై సమ్ వచ్చేసరికి 3 ఉన్నాయి కాబట్టి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ చేయాలి. సో, మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా! ఏంటి 6, 12, 18. సో, 6 ఇంటూ 12 ఇంటూ 18 బై 6 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 18 ప్లస్ 6 ఇంటూ 18. సో, 6 ఇంటూ 12 ఇంటూ 18 by 6 12 72 ప్లస్ 12 18 216 ప్లస్ 6 18 108. 6 ఇంటూ 12 ఇంటూ 18 by 896. సో, దీన్ని సాల్వ్ చేస్తే మనకి 36/11 అనేది వస్తది. థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఏ కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 12 days. ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ఇన్ 8 days. సో, హౌ మెనీ డేస్ బి కెన్ అలోన్ కంప్లీట్ ద టాస్క్? అంటే క్వెషన్ ప్రకారం ఏ అనేవాడు 12 డేస్‌లో కంప్లీట్ చేశారు. ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి అనేవాడు 8 డేస్‌లో కంప్లీట్ చేశారు. అయితే బి ఒక్కడు ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి. సో, సేమ్ ట్రిక్ అయితే ఫాలో అవ్వాలి. 12కి 8కి ఎల్‌సిఎం తీసుకోవాలి. సో, 12, 8 2 టేబుల్ 6, 4, 2, 3, 2. 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24. సో, మనకి 24 ఎల్‌సిఎం వచ్చింది కాబట్టి 12 అనేది 24లో 2 టైమ్స్ పాసిబుల్. 8 అనేది 3 టైమ్స్. అంటే మనకి ఎఫిషియన్సీస్ ఏమొచ్చాయి? 1 డేకి ఏ అనేది 2 యూనిట్స్. అట్లానే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 3 యూనిట్స్. సో, ఆల్రెడీ నాకు ఏ వాల్యూ తెలుసు 2. సో, ఇక్కడ ఇద్దరు కలిసి 3 యూనిట్స్ అన్నారు కాబట్టి 2కి ఎంత కలిపితే 3 అవుతది? సో, +1 కదా! అంటే మనకి బికి ఎంతొచ్చింది? 1 యూనిట్ వచ్చింది. అంటే 1 డేకి బి అనేవాడు 1 యూనిట్ చేశాడు గదా! అలాగా టోటల్ 24 యూనిట్స్‌కి ఎన్ని డేస్ పడతాయి? అప్పుడు x ఇంటూ 1 ఈక్వల్ టు 24 ఇంటూ 1. అంటే x ఏమైంది? 24 డేస్ అయింది. సో, సేమ్ ఫార్ములా యూజ్ చేసి ఎట్లా చేయాలి? అంటే ఇలాంటి మోడల్స్ వచ్చేసరికి మనం ప్రొడక్ట్ బై డిఫరెన్స్ చేయాలి. ప్రొడక్ట్ అంటే ఏంటి? ఏ ఇంటూ బి. డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి. సో, మనకి బి వాల్యూ కనుక్కోమన్నాడు. బి ప్లేస్‌లో మనకి ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ బి ఇచ్చాడు. సో, అంటే ఏమైతుంది? ఏ ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ ఏ ప్లస్ బి. సో, మనకి ఆల్రెడీ ఏ వాల్యూ, ఏ ప్లస్ బి వాల్యూ తెలుసు కదా! ఏ వాల్యూ ఏమో 12, ఏ ప్లస్ బి ఏమో 8. సో, 12 ఇంటూ 8 బై 12 మైనస్ 8 అంటే 12 సారీ 12 ఇంటూ 8 బై 12 మైనస్ 8 4. 4 టేబుల్ 3 టైమ్స్ అంటే 3 ఎంత? 24. సో, 24 డేస్. సో, ఫిఫ్త్ క్వెషన్. A, B, C can do a piece of work 20, 30, 60 days. So, how many days A do the work if he is assisted by B and C on every third day? క్వెషన్‌లో ఏం చెప్తున్నాడంటే ఏ అనేవాడు 20 డేస్ తీసుకున్నాడు. బి అనేవాడు 30 డేస్ తీసుకున్నాడు. సి అనేవాడు 60 డేస్ తీసుకున్నాడు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఏ డూ వర్క్ ఇఫ్ హి ఈస్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఆన్ ఎవ్రీ థర్డ్ డే? అంటే ఫస్ట్ ఫస్ట్ డే ఏ వర్క్ చేసింది. అట్లనే సెకండ్ డే గూడా ఏ ఒక్కతే వర్క్ చేసింది. బట్ థర్డ్ డే వచ్చేసరికి ఏతో పాటు బి అట్లనే సి ముగ్గురు కలిసి వర్క్ చేశారు. ప్రతి థర్డ్ డే.
సో మనకి ఇక్కడ 20కి 30కి 60కి ఎల్సిఎం అనేది 60 వస్తది. సో ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే వేరే మోడల్ చేయొచ్చు. ఏంటి అంటే మనకి ఇక్కడ నంబర్స్ ఉన్నాయి గదా! ఇందులో హైయెస్ట్ నంబర్ తీసుకోండి. సో హైయెస్ట్ ఏంటి 60 గదా! 60 తీసుకున్నాం. 60కి మల్టిపుల్స్ తీసుకోండి. లైక్ 61 జో 60, 62 జో 120, 63 జో 180. తీసుకున్న తర్వాత ఫస్ట్ నంబర్ తీసుకోండి. ఏంటి 60 తీసుకున్నాం. 60 తీసుకుంటే 20 అనేది 60లో డివిజిబుల్ అయితదా? అయితది. 3 టైమ్స్ అయితది. అదే 30 2 టైమ్స్ అవుతది. 60 1 టైమ్. సో అవ్వింది కాబట్టి 60 అనేది మనకి ఎల్సీఎం అయితది. ఒకవేళ అవ్వలేదు అంటే నెక్స్ట్ నంబర్ తీసుకోవాలి. అది గూడా అవ్వలేదంటే నెక్స్ట్ నంబర్. సో ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ నాకు ఫస్ట్‌లోనే అయిపోయింది కాబట్టి నేను 60 ఎల్సీఎం తీసుకుంటా. అంటే మనకేంటి 1 డేకి ఏ అనేది 3 యూనిట్స్ వచ్చింది. సేమ్ బికి 2 యూనిట్స్. సికి 1 యూనిట్. రైట్? సో ఫస్ట్ డే ఏమన్నాడు? ఫస్ట్ డే ఏమో ఏ ఒకటే చేశాడు. అంటే 3 యూనిట్స్ చేశాడు. సెకండ్ డే ఏ ఒకతే కాబట్టి ఏ. థర్డ్ డే వచ్చేసరికి ఏతో పాటు బి చేశారు, సి చేశారు. అంటే నాకు ఏ కావాలి, బి కావాలి, సి కావాలి. అంటే ఏంటి 3 + 2 + 1 ఎంతయితది? 6 అవుతది. అంటే థర్డ్ డే మాత్రం మనకి 6 అనే చేసాం. అంటే 3 డేస్‌కి ఎంతయితుంది? సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ప్లస్ చేయండి. 6 + 3 + 3 9, 10, 11, 12. 12 అంటే 3 డేస్‌కి మనకి 12 యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నారు. అలాగా ఎన్ని డేస్‌కి 60 యూనిట్స్ అనేది కంప్లీట్ చేస్తారు అనేది క్వెషన్. సో ఏమైతది? x ఇంటూ 12 = 3 ఇంటూ 60. సో x = 3 ఇంటూ 60/12. సో 12 టేబుల్ 60లో 5 టైమ్స్ పాసిబుల్ కాబట్టి 3 5 జా 15 డేస్. సో 15 డేస్‌లో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం. సో టైమ్ అండ్ వర్క్‌లో మోడల్ నంబర్ 2. సో వర్క్ అండ్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఏంటంటే ఏ ఈస్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. సో ఏ అలోన్ టేక్ 20 డేస్. హౌ మెనీ డేస్ విల్ బి టేక్? సో ఏ 20 డేస్ తీసుకుంది. బి అనేవాడు ఎంత తీసుకుంటాడు అనేది క్వెషన్ మార్క్. ఇంకో పాయింట్ ఏమిచ్చాడు? ఏ ఈస్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. బి కన్నా 2 రెట్లు ఎక్కువంట. అంటే బి అనేది ఎక్స్ అయితే ఏ అనేది 2x. ఇవేంటి ఎఫిషియన్సీస్. సో ఫస్ట్ వీటికి మనం ఏం చేస్తామంటే రేషియో తీసుకుంటాం. రేషియో అంటే ఏంటంటే 2x:x. సో మనకి ఏమైతది 2:1 అనేది రేషియో వచ్చింది కదా! సో మనల్ని ఏం అడిగాడు? బి వాల్యూ అడిగాడు. సో బి ఈక్వల్ టు మనకి ఎన్ని డేస్ ఇచ్చారు? ఏ అనేది 20 డేస్ ఇచ్చాడు కాబట్టి 20 ఇంటూ ఈ రేషియో అనేది చేయాలి. అంటే 2:1 కాబట్టి 2/1. అంటే మనకి ఆన్సర్ ఏమవుతది? 40 వస్తది. సో 40 డేస్ అన్నమాట. సో ఇలా అయినా చేయొచ్చు. వేరే మోడల్ ఉంది. ఏంటి అంటే మనకి ఫస్ట్ ఎఫిషియన్సీస్ ఏసుకుంటాం. సో ఏ వాల్యూ 2x, బి వాల్యూ x కదా! అట్లనే క్వెషన్‌లో ఏమన్నాడు? ఏ అనేది 20 డేస్ తీసుకున్నారు. బి అనేవాడు అడిగారు క్వెషన్ మార్క్. సో ఇక్కడ ఏంటంటే వీటిల్ని రివర్స్ చేసుకోవాలి. అంటే ఏ వాల్యూ x అయితది. బి వాల్యూ 2x అయితది. సో మనకి ఇక్కడ ఎంతుంది? ఏ వాల్యూ 20 ఉంది గదా! అంటే ఏ ప్లేస్‌లో సబ్మిట్ చేయండి. అంటే x = 20 అయింది. సో మనల్ని బి అడిగాడు. అంటే బి వాల్యూ ఎంత? = 2x కదా! ఆల్రెడీ మన దగ్గర x వాల్యూ ఉంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి 2 × 20 అంటే ఏమైతది? 40 డేస్ అయితది. సో మనకి ఈజీ అవ్వాలంటే ఈ మోడల్‌ని ఫాలో అవ్వండి. మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తది. దీనికన్నా ఆర్ ఇదైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు. మీ ఇష్టం. సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఏ ఈస్ 50% మోర్ ఎఫిషియంట్ యాజ్ బి. సో ఏ అలోన్ 30 డేస్. హౌ మెనీ డేస్ బి టేక్? అంటే ఏ 30 డేస్ తీసుకుంది. బి ఎంత తీసుకున్నాడు? రైట్? సో ఇంకోటి ఏమన్నాడు? ఏ ఈస్ 50% మోర్ ఎఫిషియంట్ యాజ్ బి. బి కన్నా 50% ఏ అనేది ఎక్కువ అంట. అంటే బి వాల్యూ మాక్సిమం ఒక 100% తీసుకుంటే ఏ అనేది 150% అయితది. ఎందుకంటే 50% ఎక్కువ అన్నారు కదా! సో ఫస్ట్ మనం ఏం చేయాలి? వీటికి రేషియో తీసుకోవాలి. రైట్? 150% - 100%. సో మనకి ఏమైతది? 3:2 అనేది వస్తది రేషియో. సో మనం ఏం చెప్పాం?
బి వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ ఎన్ని డేస్ ఇచ్చాడు 30 ఇంటూ రేషియో అని చేయాలి అంటే 3/2. సో మనకి ఏమవుతుంది 2 టేబుల్ 15 టైమ్స్ పాసిబుల్ 315 45 డేస్ అనేది పడుతుంది. సో ఇదేనా చేయొచ్చు. ఇంకో ట్రిక్ చెప్పాను కదా, ట్రిక్ 2 ఏంటి, మనం ఫస్ట్ వాడు ఇచ్చింది వేసుకుంటాం. ఏ 30 డేస్ ఇచ్చాడు, బి క్వశ్చన్ మార్క్ అడిగాడు. ఇంకోటి ఏంటి, ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ యాజ్ బి కదా, అంటే ఏ వాల్యూ 150 అవుతే బి వాల్యూ 100 అయింది. నేనేం చెప్పాను, వీటిని రివర్స్ చేసుకోవాలి అని చెప్పాను. అంటే మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ 100 అవుతుంది, బి వాల్యూ 150 అవుతుంది. చేసుకున్న తర్వాత మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు. సో సారీ ఇక్కడ పర్సెంట్ వేసుకోండి, అంటే 30 ఈక్వల్ టు 100%. అట్లానే బి వాల్యూ కనుక్కోమన్నాడు కదా 150%. అప్పుడు ఇది కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 150% ఇంటూ 30/100%. సో ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్. సో మనకి ఇంకేం మిగిలింది 315 అంటే 45 డేస్ అనేది వచ్చింది. సో మోడల్ నెంబర్ 3 వచ్చేసరికి వర్క్ అండ్ వేజెస్ అనమాట. సో ఏ అండ్ బి టుగెదర్ ఎర్న్ 1000 రూపీస్ ఫర్ ఏ టాస్క్. ఏ డస్ 3/5 ఆఫ్ వర్క్. హౌ మచ్ ఏ ఎన్, అంటే ఏ మరియు బి కలిసి 1000 రూపీస్ అనేది సంపాదించాడు ఒక టాస్క్ చేసి. సో అందులో ఏ అనేది 3/5 పార్ట్ ఆఫ్ వర్క్ అనేది చేసింది. అయితే ఎంత ఎర్న్ చేసింది ఏ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనకి టోటల్ ఎంత అమౌంట్ ఇచ్చారో 1000 ఇంటూ, సో ఎంత వర్క్ చేసింది 3/5 కదా, సో 3/5 అనేది వేస్తాం. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 5 టేబుల్ 200 టైమ్స్ పాసిబుల్, సో 600 రూపీస్ వచ్చింది. సో ఏ అనేది 600 రూపీస్ ఎర్న్ చేసింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ బీసీ ఎన్ 1800 రూపీస్ ఫర్ ఏ టాస్క్. దేర్ ఎఫిషియన్సీస్ ఆర్ 1:2:3 రేషియో. హౌ మచ్ బిఎన్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 1800 రూపీస్ సంపాదించారు. సో ఎఫిషియన్సీస్ ఇచ్చాడు. ఎఫిషియన్సీస్ ఏమి ఇచ్చాడు అంటే 1:2:3 ఇచ్చాడు. సో టోటల్ ఎంత, టోటల్ ఎఫిషియన్సీస్ ఎంత 1 + 2 + 3 అంటే 6. సో వాడు ఏమడిగాడు, బి ఎంత ఎర్న్ చేశాడు అని చెప్పేసి అడిగారు. సో నేనేం చెప్పను, ఈక్వల్ టు టోటల్ ఎంత మనకి అమౌంట్ 1800. సో 1800 ఇంటూ బి ఎంత ఎఫిషియన్సీ బి యొక్క 2 బై టోటల్ ఎన్ని 6. సో ఈక్వల్ టు 6 అనేది 1800లో 3 టైమ్స్ పాసిబుల్ కాబట్టి 600 రూపీస్ అనేది వచ్చింది. థర్డ్ మోడ్లో వచ్చేసరికి ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days, బి అలోన్ 8 days. A and B undertook 3,200 rupees. With the help of C, they completed the work in 3 days. So, and how much paid to C? సో క్వశ్చన్ ఏం చెప్పాడంటే సింపుల్గా ఏ అనేవాడు 6 days అండ్ బి అనేవాడు 8 days తీసుకున్నాడు. సో ప్లస్ ఏ అండ్ బి టుక్ అంటే ఏ ప్లస్ బి 3,200 రూపీస్ ఎర్న్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ సి. సో ఏ ప్లస్ బితో పాటు సి హెల్ప్ చేసుకుని వర్క్ అనేది 3 డేస్లో కంప్లీట్ చేశారు. సో ఫస్ట్ మోడల్ ప్రకారం మనం ఏం చెప్పను, మూడింటికి ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకుంటే 2 టేబుల్ 3 4 3 4 3 1 4 1 2 3 జా 6 6 4 జా 24 వస్తుంది. సో 6 అనేది 4 టైమ్స్, 8 అనేది 3 టైమ్స్, 3 అనేది 8 టైమ్స్. సో మనకు వచ్చింది కదా. సో ఏ అనేది ఎఫిషియన్సీ ఎంత 1 డేకి 4 యూనిట్స్ కదా. సో అట్లానే బి అనేది 1 డేకి 3 యూనిట్స్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి
ఎన్ని యూనిట్స్? 8 యూనిట్స్. సో మనకు ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు ఎంత? 4. బి వాల్యూ తెలుసు 3. సో మనకి సి కావాలంటే ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. వీటిని రెండింటిని ప్లస్ చేస్తే 7 వచ్చింది. అంటే 8 రావాలంటే నేను ఎంత ప్లస్ చేయాలి? 7కి 1 చేయాలి. అంటే సికి ఎంత? 1 యూనిట్. ఓకే. సో క్వశ్చన్లో ఏమడిగాడు? హౌ మచ్ ఈజ్ టు బి పేడ్ టు సి? సికి మనం ఎంత పే చేసాం? అంటే ఏంటి, ఎలా చేయాలి? టోటల్ అమౌంట్ ఎంత? 3200 కాబట్టి 3200 ఇంటూ సి వాల్యూ ఎంత? 1 యూనిట్ బై టోటల్. సో టోటల్ యూనిట్స్ వచ్చేసరికి 8 యూనిట్స్. సో 8 టేబుల్ అనేది 400 టైమ్స్ పాసిబుల్ కాబట్టి సో మనకి ఏమవుతుంది? 400 రూపీస్ అనేది సి అనేది ఎర్న్ చేసింది. మోడల్ నెంబర్ 4. 8 men can finish a work in 12 days. 8 men 12 డేస్లో ఫినిష్ చేశారు. 6 women take 16 days. 6 women అనేవారు 16 డేస్ తీసుకున్నారు. అయితే ఇఫ్ ఆల్ టుగెదర్ హౌ లాంగ్ విల్ దే టేక్? 8 men 6 women కలిపి చేస్తే ఎన్ని డేస్ పడుతుంది వర్క్ కంప్లీట్ చేయడానికి అనేది క్వశ్చన్ మార్క్. సో సింపుల్గా రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. 12కి 16కి ఎల్సిఎం ఎంత? సో 16 హైయెస్ట్ నెంబర్ 16 కాబట్టి 16కి మల్టిపుల్స్ వచ్చేసరికి 16, 32, 48. సో 16 పాసిబుల్ అవ్వదు కాబట్టి 16 తీసుకో. 32 16 అనేది 32 పాసిబుల్ అవ్వదు. సో 48 అనేది 12లో 4 టైమ్స్ పాసిబుల్, 16లో 3 టైమ్స్ పాసిబుల్. అంటే మనకి ఎఫిషియన్సీస్ ఎంత వచ్చాయి? టోటల్ వచ్చేసరికి ఇద్దరు అన్నాడు కాబట్టి దీని ఎఫిషియన్సీ 4 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. సో 4 + 3 7 వచ్చింది. సో టోటల్ ఎంత మనకి? 48/1 డేకి ఎఫిషియన్సీ ఎంత? 7. సో ఇదే ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి క్వశ్చన్లో ఏం చెప్పాడు? 3 men and 4 boys can do a piece of work in 8 days. Then 6 men, 8 boys can do the same work in how many days? So క్వశ్చన్ ప్రకారం 3 men 4 boys equal to 8 days. Then 6 men plus 8 boys క్వశ్చన్ మార్క్. సో ఇది ఎలా అంటే మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3ని ఇంటూ 2 చేస్తే 6 వస్తుంది, రైట్? ఇక్కడ కూడా 4ని ఇంటూ 2 చేస్తే 8 వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇవేంటి? వర్కర్స్ కదా, ఇది వచ్చేసరికి డేస్. సో వర్కర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయితే మనకి డేస్ అనేవి డిక్రీజ్ అవుతాయి. సో అందుకే ఇక్కడ ఏమైంది? వర్కర్స్ అనేవారు ఇంక్రీజ్ అయ్యారు కదా, ఇంక్రీజ్ అయితే డేస్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే 8ని by 2 చేయాలి, అప్పుడు 4 డేస్ అనేది వస్తుంది. సో 6 men 8 boys అనేవారు 4 డేస్లో వర్క్ చేస్తారు. థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి 4 men or 8 women can do a piece of work in 15 days. And how many days can 6 men, 12 women do the same piece of work? So ప్రాబ్లం ప్రకారం 4 men or 8 women సో 15 డేస్లో కంప్లీట్ చేశారు. అట్లానే 6 men plus 12 women ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేశారు క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో 4 men కానీ లేకపోతే 8 women కానీ 15 డేస్ అన్నాడు కదా. సో వీటిని ఎలా రాసుకోవాలంటే ఈక్వేషన్ కింద 4 men into 15 = 8 women into 15. సో దీన్ని సాల్వ్ చేస్తే 4 టేబుల్ అనేది 2 టైమ్స్ పాసిబుల్, రైట్? ఇక్కడ 15 క్యాన్సిల్ అయింది. సో 1 men = 2 women. దీని రేషియో ప్రకారం men/women చేస్తే మనకి ఎంత వచ్చింది? 2/1 వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ ఉంది కదా, 6 men plus 12 women = మనకి ఇదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరు సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అనేది చేస్తున్నారు 15 డేస్కి మాత్రమే. సో ఐదర్ ఇదైనా తీసుకోండి. సో ఇది తీసుకున్నాను అనుకో, = 4 men into 15. సో ఆల్రెడీ మనకి వాల్యూ ఉంది కదా, మెన్ వాల్యూ 2 ఇచ్చాడు, మెన్ వాల్యూ 1 వచ్చింది. సో 6 × 2 + 12 × 1 = 4 × 2 × 15. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఇక్కడ సాల్వ్ చేస్తే 120. సో 120 = 120/24 చేయండి, మనకి 5 డేస్ అనేది వస్తుంది. సో ఆన్సర్ అనేది అది. ఆర్ అదర్వైజ్ 6 men plus 12 women = ఇదైనా తీసుకోవచ్చు అని చెప్పాను కదా, 8 women into 15 అని. సో ఇదైతే
ఇక్కడ ఆల్రెడీ మనకు 24 వచ్చింది కదా! డైరెక్ట్ వేసేస్తున్నా. 24 ఈక్వల్ టు ఉమెన్స్. ఉమెన్స్ ఎంత? 1 కదా! అంటే 15 120. సో, ఏదైనా మనకి ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. సో, ఇక్కడ కూడా మనకి 5 డేస్ అనేది వచ్చింది. దట్స్ ఇట్.